కూడా వీళ్ళ మోసాలను గమనించింది. వీళ్ళ రైతు భరోసా బోగస్ అయిపోయింది, మహిళలకు 3000 బోగస్ అయిపోయింది, రుణమాఫీ కాలేదు, పింఛన్ 4000 రాలేదు. కనుకనే ఈరోజు మహారాష్ట్రలో మీకు ఘోరమైనటువంటి ఓటమి. ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి ప్రచారం చేసిండో, ఎక్కడెక్కడైతే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ప్రచారం చేసిండ్రో ఆడ మొత్తం కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపెట్టుకుపోయింది. సఫా 2-3 నెలల ముందు మంచుకుంటే వీళ్ళు పోకముందు కాంగ్రెస్ గెలుతుంది అన్నట్టు అన్నారు. ఎప్పుడైతే వీళ్ళు పోయినరో వీళ్ళ ముఖాలు యాదికొచ్చినాయి. వీళ్ళు తెలంగాణలో అన్ని ఎగబెట్టిరని అన్నట్టుగా అందరు. ఆ కూటమి ఏది వీళ్ళ ఇండియా కూటమా ఇదో కూటమి. ఈ కూటమి మంచిగానే ఉంది, గెలుతుండొచ్చు, బాగా తగ్గఫర్ ఉంది అన్నారు. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులు ప్రచారానికి పోయినప్పటి నుంచి అది కిందికి పడ్డది, లేసులేదు కదా. అందులో బార్డర్ ఏది తెలంగాణ బార్డర్లో వీళ్ళు ఎక్కువ తిరిగారు. విదర్భ, మరట్వాడ ఆడ మొత్తం కుదిరిచి పెట్టుకపోయింది. వీళ్ళు ఏడైతే తిరిగినరో ఆడనే ఖతమైపోయింది. అంటే